దేశవ్యాప్తంగా కులగణనను చేపడతామని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఐతే ప్రకాష్ రెడ్డి అన్నారు. టేకుమట్ల మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షుడు ఐతే ప్రకాష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. మా తెలంగాణ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మా పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారు మరియు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ వైస్ ఎంపీ ప్రతిపక్ష నాయకుడు చెప్పిన విధంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీ గణన 42% మొత్తం బీసీ గణనను చాలా పద్ధతిగా గ్రామాలలో యంత్రాంగంలో చేయించి ఒక విభజన చేసి దీన్ని తెలంగాణ రోల్ మోడల్గా అంటున్నటువంటి మన ప్రధాని కూడా ఇలా ప్రధాని మోడీ గారు కూడా ఇలా రాహుల్ గాంధీ పెట్టిన తెలంగాణ విధానాన్ని రోల్ మోడల్ తీసుకున్నారు. దాన్ని చూసి మీరు నేర్చుకుంటని ఇలా ప్రధానమంత్రి కూడా అంటారు. దానికి మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారు ఎందుకోసం అంటే రాహుల్ గాంధీ గారు ఎన్నికల్లో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చే ఉంటే ఖచ్చితంగా బీసీ గణన చేస్తామని ఎస్సీ వర్గీకరణ చేస్తామని గంటపదాలు చెప్పారు. దాన్ని ఇలా సుప్రీంకోర్టును ఆదేశాలు వచ్చిన తర్వాత ఇమీడియట్గా అసెంబ్లీలో ప్రతిపాదనలు పెట్టింది మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అట్లాగే 42% రిజర్వేషన్ కూడా కల్పించి అందరికీ హక్కులు కల్పించే విధంగా చేసినటువంటి మా రేవంత్ రెడ్డి గారు అట్లాగే మా రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగా వారు ఏ విధంగా చెప్పిన దాన్ని అమలుపరిచినందుకు కృతజ్ఞత చెబుతూ ముగిస్తుంది.